ఏడాది వయసుగా తనకి కలిగిందా ఏడాది వయసుగా కావమ్మకు ఆ ఏడాది వయసులో చూడయ్యా మరి కావమ్మ ఆమె తప్పనడుగులు తల్లి పెట్ట చేసిందో ఏడాది వయసులో తప్పనడుగులు పెట్టలేదే కావమ్మ పాలు అన్నం పెట్టి ప్రేమతో తాగి నెయ్యి అన్నము పెట్టి నేర్పుతో తాగి పెంచి ప్రవర్తమానము చేయగా కావమ్మకు 3 ఏళ్ల వయసుగా తనకి కలిగిందా కావమ్మకు 3 ఏళ్ల వయసు వచ్చిందయ్యా కావమ్మకు ఆ 3 ఏళ్ల వయసులో చూడండి మరి కావమ్మ ఆమె కొంచెం రాజు మంచి కొంచెం మాటలు రామ రామ చెప్తుందో మూడేళ్ల వయసులాగా కావమ్మకు 3 ఏళ్ల వయసులో వచ్చినటువంటి కొంచెం మాటలు మాట్లాడుతూ హరిరామ శ్రీరామ రామయంటూ ఉందయ్యా ఈ విడంతో లక్కమ్మ రోజుకు 3 ఏళ్ళ స్నానము చేపించి శాంతి దృష్టి ప్రవర్తమానము చేయగా 5 ఏళ్ల వయసు వచ్చింది కావమ్మకు 5 ఏళ్ల వయసులోని ఆయన ఉండే ఒక తీరు ఆమె అంత చందాలకు ఆ చిన్నతనంలో 5 ఏళ్ల వయసులో స్నేహితులవుతారయ్య మరి కావమ్మకు ఎవరెవరు స్నేహితులవుతారు వాళ్ళు బ్రాహ్మణ కన్యలు వీడు కావమ్మకు కన్యలు తోడు వారయ్యో కావమ్మకు కన్యలు ఈడు వారయ్యా కావమ్మకు ఎంత ఉంటారే కావమ్మకు 5 ఏళ్ల వయసులోనే కావమ్మకు స్నేహితులవుతారు ఎవరెవరు స్నేహితులవుతారు బ్రాహ్మణ కన్యలు క్షత్రియ కన్యలు వైష్ణవుని కన్యలు శూద్రవరి కన్యలు తన పొలవారు పెద్దలు వీరందరూ ఎప్పుడు ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు కావమ్మతో పాటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటున్నారయ్యా 7 కన్యలతో కలిసి కావమ్మ ఆ చిన్నతనంలో చూడటమని ఆమె చిన్న చిన్న బొమ్మలు కర్త చేసిందా చిత్రుల బొమ్మలు చేసి చిన్న చిన్న బొమ్మలు కట్టలేస్తే శ్రీరామచంద్రుల బొమ్మలు చేసి పార్వతి పరమేశ్వర బొమ్మలు చేసి ఆ బొమ్మలకు పెళ్లిళ్ళు చేయలేస్తుంది ఆ చిన్నతనంలోనే ఇంతే కాక శ్రీ కావమ్మ ఆ చిన్న వయసులో తులసి పూజల మీద ప్రేమ కలిగి ఇక మీద ఈ ఆటపాటలంతా వదిలిపెట్టి మనం తులసీదేవి పూజలు ఆచరించాలి ఆ విషయం పెద్ద తండ్రి రామయ్యతో పోయి చెప్పాలని కావమ్మ వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య వంటకొచ్చిందా రామయ్య చెంతలేవి
తల్లి రామయ్య పాదములకు 10,000 వందనములు పెట్టి కావమ్మా. ఈ చిన్నతనంలో 5 ఏళ్ల వయసులో చూడు నాయన ఆట మాటల మీద ఆశ లేదయ్యా నా తండ్రి. పూజల మీద ప్రేమాయనయ్యో పెద్దబాబు. తెలిసి కోట మగని కలిగించవయ్యా పెద్దబాబు. దుర్గమ్మ పూజలు నేను చేసేదో నా తండ్రి. శ్రీమరమణ గోవిందో పెద్దతండ్రి రామయ్య చెంతలేరి కావమ్మ. పెద్దతండ్రి రామయ్య పాదములకు 10,000 వందనములు వెత్తి నాయన పెద్దబాబు ఈ చిన్న వయసులో నాకు ఆటపాటల మీద ఆశ లేదు నాయన. నాకు తులసి పూజల మీద ప్రేమ కలిగిన తండ్రి. నాకు తులసి కోట ఒకటి కట్టించినట్లయితే నేను శ్రీకారం తులసి పూజలు చేస్తాను ఆయన. తులసి కోట ఒకటి కట్టించవయ్యాను అడిగింది కావమ్మ. తండ్రి రామయ్య చూశాడు. మాట్లాడే చిన్నతనములో మన కుమార్తె కావమ్మ తులసి పూజల మీద ప్రేమ కలిగింది. తులసి కోట ఒకటి కట్టించమని అడుగుతున్నది. మన ఇష్ట ప్రకారము మనం ఎందుకు వద్దనాలి? అది తండ్రి రామయ్య ఆడ ఊరులో ఒప్పల్ల పెట్టినాడా రామయ్య. ఊరులో ఒప్పల్ల పెట్టి ఇంటి తరచి లోపల కావమ్మకని సత్కరెట్టుగా చూడండియ్యా మరి. తులసి కోట ఒకటి కట్టించినాడే రామయ్య. రామతలకి ఒక్క బాధ్య పెట్టాడా రామయ్య. లక్ష్మీ రమణ గోవిందో ఒక బాధ్య పెట్టి చెట్టుకి దొంగడు నీళ్లు పోసి రామయ్య కావమ్మన పిలిచి అమ్మా మా కూతురా నీ కోరిక ప్రకారము నేను తులసి కోట కట్టించున్నానమ్మా. ఇక మీద నువ్వు తులసి పూజలు ఆచరించమన్నాడు. పెద్ద తండ్రి చెప్పిన మాటలెల్లా వినిచి కావమ్మా కన్నెట్టి కావమ్మా. అవి కాలారి పండెక్కే చలక మాడిందా ఆ బాలా తాళమాడిందో కావమ్మా. పచ్చగా తల్లి బతుకు పూజిందా ఆ బాలా అందాన్ని కట్టాలి రవికి తొడిగిందో కావమ్మా.